హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా సూపర్ మ్యాన్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే నాకైతే సూపర్ ఎక్స్ట్రాడనరీగా నచ్చిందని చెప్పొచ్చు. వర్త్ దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే కుదిరిందని చెప్పొచ్చు ఈ ఫిలింలో. సో మన కపుల్ ఆఫ్ డీసీ అండ్ మార్వెల్ ఫిలిమ్స్ అయితే చూసాం. సో మార్వెల్ ఫిలిమ్స్ వదలండి, అది ఊహించుకోకూడదు. ఇప్పుడు డీసీ ఫిలిమ్స్ అయితే కొన్ని రాడ్లు దింపాయి ప్రీవియస్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్లో చూసుకుంటే. ఇక మార్వెల్ ఫిలిం అయితే డైరెక్ట్ గడ్డపార్లే దింపాయి అనుకోండి. సో ఇంక డీసీ దీనికి లాస్ట్ వచ్చిన బ్యాట్మ్యాన్ ఫిలిం బాగానే నాకు అనిపించింది. బ్యాట్మ్యాన్ ఫిలిం బాగానే ఉందనుకోండి. సో ఇప్పుడు సూపర్ మ్యాన్ అయితే మాత్రం సూపర్ ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు అయితే ఎంత ఎక్స్ట్రాడనరీగా చూపించారంటే, సో ఇదే నాకు నచ్చేది. అది ఆ అప్పుడు మనం డీసీ ఫిలిమ్స్ చూసినప్పుడు అనుకున్నాం, ఏంటి ఈ ఎమోషన్స్ ఇవన్నీ కలపడంలో నాకు డీసీ నచ్చుతుంది ఎప్పుడు అంతే. ఈ ఎమోషన్స్, ఈ ఒరిజినాలిటీని వాళ్ళు తీసుకొస్తారు ఎప్పుడు అంతే డీసీ ఫిలిమ్స్ మార్వెల్ ఫిలిమ్స్ కన్నా. సో ఇది జరిగింది ఇక్కడ. ఈ ఒరిజినాలిటీ, ఎమోషన్స్ అనేది ప్రాపర్గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. నాకైతే టూ మచ్ గుడ్గా అనిపించింది అని చెప్పొచ్చు. సో ఇది మన డైరెక్టర్ గారికి సూపర్ ఎక్స్ట్రాడినరీగా సెల్యూట్ కొట్టుకుంటూ, హీరో గారి పేరే మర్చిపోయాలని చెప్తా ముందర. వాళ్ళ యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది దీంట్లో. సో అదని చెప్పొచ్చు. ఇంకా డైరెక్ట్ ఇంకా ఆడియన్స్కి దింపిన గడ్డపార, ఈ రాడ్లు ఏదైతే ఉందో ఇంకా బయటికి తీసినప్పుడు నొప్పు తెలుస్తుందా తెలియదా అంటే ఇంకా మర్చిపోతారని చెప్పొచ్చు ఆడియన్స్. ఎందుకంటే అఫ్కోర్స్ మనమైతే ఇంకా హాలీవుడ్ మూవీస్కి ఎందుకు జనాలు ఎక్కువ ప్రేమిస్తారు, ఎందుకు పోతారు ముందుకి అంటే దాంట్లో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్, ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆ విఎఫ్ఎక్స్కే. సో ఈ సూపర్ మ్యాన్ జరిగింది ఉంది, అది ఇట్లాంటి విధానికే కదా మనం ముందుకు వెళ్ళింది. అది కూడా ప్యూర్ ఎమోషన్స్ ఇవన్నీ మిక్స్ అయితే ఇంకేం కావాలి. దీనికన్నా ఫిలిమా ఉంటుందా? లేదు. ఇదే ఇట్లాంటివే మీరు ముందుకు తీసుకోవాలి. డీసీ ఇట్లాంటివి తీసుకురండి. నువ్వు దిగి రావాలి, ఇట్లాంటి ఫిలిమ్స్ తీసుకురావాలి నువ్వు. డీసీ కమాన్, ట్రూత్లీ ఎందుకు వెనక్కున్నారు, మీరు ముందుకు రండి. మార్వెల్ ఫిలిమ్స్ నిజంగా సారీ, దీన్ని మీరు వీళ్ళు మీరు చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. ఈ ఎమోషన్స్ని మీరు చూసి నేర్చుకోవాలి, కలపాలి. ఇట్లాంటివి ఊరికే పెట్టేయడం, ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టారు ఊరికే పెట్టేయడం, ఇట్లు కాదు. అన్నీ పర్ఫెక్ట్ మిక్స్ చేయాలి. అది ఏదో లాస్ట్ ఫిలిం వచ్చింది అది మార్వెల్లో, కెప్టెన్ అమెరికానే మొత్తం అట్లా. అది ఎక్కడెక్కడ బాగుంటుంది మీరే చెప్పండి. ఇప్పుడు దాని గురించి నేనైతే టైం వేస్ట్ చేయను. సో ఇప్పుడు మనం సూపర్ మ్యాన్ దానికి వచ్చేద్దాం. 100% విజువల్ వండరింగ్ అని చెప్పుకోండి మీరు. ప్రాపర్ ఎమోషన్స్లో మనకైతే టాప్ నాచ్ కొట్టేసిందని చెప్పొచ్చు. సూపర్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం నిజంగా చెప్తున్నా. వర్త్ ఇట్లాంటి ఫిలిమ్స్ చూడడానికి వర్త్. మీరైతే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోపోండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోపోండి. దానికి మించి వస్తుంది, ఎలాకపోతుందంటే కానీ మించి వస్తుంది చెప్తున్నా కదా. ఇప్పుడు నేనైతే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ పోయా. అక్కడ చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా స్క్రీన్ మీద. ఇట్లా నెక్స్ట్ ఇట్లా అని. ఇప్పుడు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి డైరెక్టర్ అప్పుడే ఇచ్చేసారని చెప్పు సమాధానం. మీరు పెట్టుకోపోండి, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోపోండి. 100% సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇది నేను చెప్పేది. దీనికి రేటింగు ఎక్కువనబ్బా, 5/5 ఇవ్వచ్చు మనం. ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టింది ఇప్పుడు నీకు ఏడా. అఫ్కోర్స్ దీంట్లో ఏం పాటలు ఉండవు మనం తెలుగు ఫిలిం లెక్క. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అక్కడక్కడ మ్యూజిక్లు ఉంటాయి అంతే. బాగా అనిపించాయి దీనికి. ఎక్కడ కూడా బోర్ కొట్టిన ఫీలింగ్ నాకైతే ఎక్కడ అనిపించలేదు. సో నేను దీనికి నెగిటివిటీ అనిపించలేదు నాకు. వెతకాలని కూడా అనుకోవట్లేదు నాకు, ఎందుకంటే ఎక్స్ట్రాగా నచ్చింది నాకు కాబట్టి. సో ఇది నేను అంటున్నా, సూపర్గా ఉంది. ఇట్లాంటివి నువ్వు దిగి రావాలి డీసీ. ఏడున్నావు నువ్వు? దిగిరండి, ముందరికి రండి, ఇట్లాంటివి తీయండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి అని చెప్పుకుంటున్నా అంతే. దీనికి మీరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పొండి గాయస్. నిజంగా చెప్తున్నా, వర్త్ ఫిలిం ఇది. డీసీలో టూ మచ్ ఎక్స్ట్రాడనరీ వస్తుంది. ఎందుకంటే సూపర్ మ్యాన్ అనేటువంటి వ్యక్తికి ఎక్కువ ఫ్యాన్స్ నువ్వు. ఎందుకంటే రోమన్ రీన్స్ ఒక సూపర్ మ్యాన్ పంచ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నుంచే కదా ఇప్పుడు. సో ఇట్లాంటివి ఉన్నాయి ఫిలిమ్స్లో కూడా. చూడండి, ఆనందించండి, ఇట్లాంటివి ఆహ్వానించండి. అప్పుడే దాని డెప్త్ అనేది తెలుస్తుంది. ఈ డెప్త్
డెప్త్ తీసుకుపోవడంలో డీసీ అయితే ఎప్పుడు టాప్ నచ్ ఉంటుంది అప్పటి నుంచే కూడా. అప్పుడప్పుడు మిస్ అయ్యాయి, కొద్దిగా రాళ్ళు దించారు, కానీ ఇప్పుడైతే దించిన దాన్ని తీసేసి మళ్ళా ఓల్డ్ దీనికి వచ్చేసారని చెప్పొచ్చు. నైస్ కంటిన్యూ దిస్ వన్, ఇట్లాంటివి కంటిన్యూ చేయండి. సో ఇది నేను లాస్ట్గా చెప్పాలనుకున్నది. సో ఇంకా ఫర్దర్ కూడా వస్తాయి నాది, ఇంకా ఎన్నో ఉన్నాయి ఫిలిమ్స్, పెద్ద పెద్ద ఫిలిమ్స్ ఉన్నాయి. దానైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రావట్లే మనకి సబ్స్క్రైబర్స్, మన ఎక్స్పెక్టేషన్స్ కూడా మీట్ కావాలి కదా. సో కమాన్ గైస్, subscribe me. Why are you feeling so shy? Come on, subscribe me and support me guys. Come on, do it. చేయాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇట్లే ఉండిపోవాలా? కుదరదు కదా. రండి, మీరు కూడా ముందరికి రండి అని చెప్పుకుంటూ. సో ఇది వాటి వీడియో. ఇంకా తప్పనిసరిగా నా ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వెయిట్ చేయండి అని చెప్పుకుంటూ ఇంకా ముందు కలుద్దాం మిమ్మల్ని. అప్పటి వరకు ఉండండి, సూపర్ మ్యాన్ ఫిలిం చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పుకుంటూ ఈ వాటి వీడియో ముగిస్తున్నాం. బాయ్.